ఇప్పుడు వేలువేనే గ్రామంలో ఏమేమి ఫేమస్ అన్నది ఇప్పుడు చూడడానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వారందరూ ఇక్కడికే వచ్చి హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము వేలువైన వెళ్తున్నాము. ఈ వేలువైన పేరు చెప్పగానే అందరికి గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? శశి స్కూల్. ఈ శశి స్కూలే కాకుండా ఈ ఊర్లో టెంపుల్స్ ఒకటి, అలాగే ఇక్కడ పల్లెటూరు వాతావరణం, అక్కడే డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. ఈ డెవలప్మెంట్ గురించి పూర్తి వీడియో అయితే మనం చూద్దాము. ఈ విలేజ్ మొత్తం చూసుకుని ఈ విలేజ్ ఎలాగుందో ఏంటన్నది తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, పదండి వెళ్దాం. హాయ్ అండి. ఇప్పుడు వేలువేనే గ్రామంలో ఏమేమి ఫేమస్ అన్నది ఇప్పుడు చూడడానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ ఊర్లో టెంపుల్స్ ఉంటాయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి గోదావరి కాలువ అయితే కనబడుతుంది కదండి మనకి లెఫ్ట్ సైడ్లో. ఈ కాలువ పక్కనే మనకి టెంపుల్ ఉందండి, చాలా బాగుందండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, అబ్బబ్బబ్బా అసలు మాటల్లో చెప్పలేమండి. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇంకా బాగుంది. అలాగే ఇక్కడ ఫ్రీగా ఇక్కడ మనకి వాటర్ రావడం కూడా జరుగుతుందండి. ఈ గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వారందరూ ఇక్కడికే వచ్చి ఈ వాటర్ అయితే తీసుకెళ్తారండి. వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫిల్టర్ చేసి ఇక్కడ ఇస్తున్నారు, చాలా బాగుంది. అంతా ఫ్రీ అండి. అదేవిధంగా ఇక్కడ మనము బైకులు కానీ ఏమైనా సర్వీసింగ్ చేసుకోవాలంటే అన్నీ ఫ్రీ అండి. ఎంత ఫ్రీ అంటే ఒకసారి చూడండి. ఈ అన్నగారు అయితే కారు కడుగుతున్నారు, ఏదో ఊరు వెళ్ళాలంటే కడుగుతున్నారు, ఫ్రీ. ఒకవేళ మోటార్ సైకిల్ అయినా ఫ్రీ, అన్నీ ఫ్రీగా హ్యాపీగా ఇక్కడ సర్వీసింగ్ చేయొచ్చు. ఓకే, ఇంకెందుకు మన ఆలస్యం చేయడం ఎందుకు. ఇంకా ఈ వేలువేలు గ్రామంలో ఇంక ఏమేమి చూడొచ్చు అన్నదో వెళ్తుంటే నాకు ఒక రైట్ సైడ్ నాకు కనబడిందండి. పెద్దవాళ్ళందరూ సరదాగా చెరువు చుట్టూ కూర్చుని ముచ్చట్లో చెప్పుకుంటున్నారండి. ఎంత బాగుందంటే పెద్దవాళ్ళందరూ అక్కడ ఉండి ఈరోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగిందని సరదా మాట్లాడుకుంటూ ఉంటారండి. చాలా బాగుంటుందండి ఈ ఊరు కూడా. ఈ ఊరు విశేషాలు కూడా అలాగే ఉంటాయండి. ఈ వేలువేని గ్రామంకి వచ్చినప్పుడు మనకి ముందుగా కనబడుతుందండి ఈ సెంటర్ చాలా పెద్దదండి. అలాగే మన బోరుపూడి శేషారావు గారి హౌస్ కూడా ఇక్కడేనండి. అలాగే మనకి ఈ సెంటర్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతానండి, మనకి శశి స్కూల్ అయితే కనబడుతుంది. ఆ స్కూల్ కూడా ఎలాగుంది ఏమిటన్నది చూద్దాం. అన్న సైకిల్ ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నావు? బైక్ మీద పట్టుకెళ్ళిపోతుంది ఎక్కడికో. అమ్మో, ఇక్కడ చెరువు ఉందండి, చాలా పెద్ద చెరువు అండి. మన ఎంట్రన్స్లో చూసాం కదా చెరువు, ఆ చెరువు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ చెరువు చాలా పెద్ద చెరువు అండి. ఓకే, ఇక్కడ ఈ చెరువు చివరికంట వచ్చేస్తానండి. చూస్తున్నారండి, మనకు ఒక స్ట్రైట్గా రోడ్డు కనబడుతుంది కదా, అదేనండి మన సెట్టిపేట అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుందండి. అక్కడ నుండి మనము కొంచెం రైట్ సైడ్కి వెళ్ళిపోతే డైరెక్ట్ ఊళ్ళోకి కూడా వెళ్తాము. అలా కాదు, మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తేనండి శశి స్కూల్ కాడికి అయితే వెళ్తాము. ఎంత పెద్దగా ఉందంటే శశి స్కూలు చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది. అస్సలు కనపడదండి బయటికి. స్కూల్ కానీ లేకపోతే లోన విద్యార్థులు కానీ అస్సలు మనకి ఎవరు కనపడరు. అంత చక్కగా ఉంది, అంత స్ట్రిక్ట్గా కూడా ఉందండి. నెలలో ఒక రోజు అండి ఇక్కడికి రావడానికి పేరెంట్స్కి అనుమతి ఉంటుందండి. ఇక్కడికి వస్తే ఉంటుందండి, అస్సలు బైక్ కాదు కదా, సైకిల్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతుందని అంతమంది ఇక్కడికి వస్తారండి. ఓహో, ఇక్కడ ఏటీఎంలు కూడా ఉన్నాయి, 2 ఏటీఎంలు ఉన్నాయి. ప్లేస్ చూడండి, ఇదేనండి శశి స్కూల్ అండ్ కాలేజీ అండ్ హాస్టల్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. చాలా బాగుంటుంది ఇది. ఈ ప్లేస్ అయితే చూస్తే ఎలా ఉందంటే నిజంగా పల్లెటూరు వాతావరణం కనబడుతుంది, అలాగే సిటీ యొక్క కల్చర్ కూడా కనబడుతుంది. చాలా బాగుందండి. చూడండి ఎంత పెద్ద గేటు. అదేనండి లోపలికి వెళ్తే ఉంటుందండి. ఈ స్కూల్ అయినా కాలేజీ అయినా హాస్టల్ అయినా ఏదైనా సరే లోనే ఉంటుంది. అసలు బయటకు అయితే అసలు ఏమీ కనపడదు. చాలా సెక్యూరిటీ అయితే చాలా గట్టిగా ఉంటుందండి. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. దీని గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంటుంది కదండి ఈ స్కూల్ గురించి. ఒకవేళ మీరు ఈ స్కూల్లో చదువుకుని ఉంటే అది ఎలా ఉంది ఏంటన్నది మీరు చెప్పండి. అక్కడ నుండి మనం ఇంకా కొంచెం మంచి మంచి ప్లేసులు చూడడానికి అయితే వెళ్తాము. అక్కడ నుంచి మనం కొంచెం ఎదురు రాగానండి నాకు కనపడిందండి పల్లె రుచులని చిన్న హోటల్ కనపడింది. ఎంతో బాగుంటుందంట, చాలామందిని అడిగాను, బాగుంటుంది అన్నారు. అలాగే ఇక్కడ స్వీట్ బేకరీ అంట, చాలా బాగుంది ఇది కూడాను. లోన ఏసీ అనుకుంటా, చాలా బాగుంది. కుర్రోళ్ళందరూ లోనకి వెళ్ళి సరదాగా తిని వస్తారంట, అంత బాగుంటుంది. ఈ వేలువేలైన గ్రామము ఉండ్రాజ మండలం చెందిందండో. ఈ ఉండ్రాజవరం మండలం చెందింది
అలాగే ఇక్కడ తణుకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే నిడదవోలు దగ్గరగా ఉంటుంది. అలాగే మనకి పెరవలు కూడా దగ్గరగా ఉంటుంది. చాలా చక్కగా ఈ ఊరైతే ఉంటుంది. అలాగే ఇక్కడ టెంపుల్స్ కానీ, మసీదు కానీ, చర్చెస్ కానీ చాలా చాలా బాగుంటాయి. ఓకే. మనం ఇక్కడ నుంచి చూస్తాం కదండి, ఇదంతా మెయిన్ రోడ్ అండి. స్ట్రైట్‌కి వెళ్ళిపోతే మనం కాలిదారికి అయితే వెళ్తాము. ఈ కాలిదారికి వెళ్ళే ముందు మనకి ఒక టెంపుల్స్ కనపడతాయి చూడండి. తమ్ముళ్ళనైతే అడిగాను. తమ్ముళ్ళు ఎక్కడికా అని అడిగితే తమ్ముళ్ళు అంటున్నారు, "అన్న వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నామన్నా" అంటున్నారు. ఓకే. తమ్ముళ్ళు జాగ్రత్తగా తీసురండి. జాగ్రత్తగా పండగ చేయండి. ఓకే. అలాగే స్కూల్ యొక్క ఆవరణంలో ఎలా ఉంటది? అలాగే స్కూల్ ఎలాగుంటదన్నది ఒకసారి చూడండి. పెద్ద స్కూల్ అండి. అదే విధంగా చాలా ఇక్కడ నీట్‌నెస్ ఉంది. చాలా 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 బాగుంది. అసలు మాటల్లో చెప్పలేము, అంత నీట్‌గా ఉంది. నేను ఇంత నీట్‌గా ఉంటదని అస్సలు అనుకోలేదు. చాలా బాగుంది. ఒకసారి చూడండి ఈ స్కూల్ అన్నది ఏ విధంగా ఉన్నదన్నది. ఈ సిసి స్కూల్‌తో పాటు ఈ గవర్నమెంట్ హై స్కూల్ కూడా చాలా బాగుంటుందండి. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందంట. ఒకవేళ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని నాకు కొంతమంది చెప్పారు. నిజంగా బాగుంటుందా? బాగోదా? అన్నది ఒకవేళ ఈ వీడియో వేలువేనోళ్ళు చూస్తే డెఫినెట్‌గా మీరు చెప్పండి. ఎలా ఉంటది ఇక్కడ ఎడ్యుకేషన్ అన్నది? ఎలా అలాగే ఇక్కడ నుండి మనము కొంచెం ఎదరికి వెళ్తేనండి మనకు ఒక వంతెనైతే కనపడుతుందండి. చిన్న వంతెన. అదేనండి చిన్న కాలువ కనపడి చూస్తున్నాం కదండీ! ఇదంతా కాలువలతో ఎక్కువ నిండిపోయి ఉంటదండి ఈ ఊరంతాను. ఈ వంతెన దాటగానే మనకి కాలదారి అన్నది ఎంట్రన్స్ అవుతదండి. ఓకే. మనం నెక్స్ట్ వీడియోలో కాలదారి అన్నది విలేజ్, అలాగే అక్కడ రైల్వే స్టేషన్ దాని గురించి అవి ఎలా ఉంటాయి ఏంటన్నదాన్ని కొంచెం తెలుసుకుందాం. ఈ లోపల వేలువేణి యొక్క లోన ఎలా ఉంటది? ఊరి యొక్క అందాలను చూద్దాము. అలాగే చర్చి ఇక్కడ ఒకటి చూశానండి. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చూడండి ఒకసారి. పల్లెటూరులో ఎంత బ్యూటిఫుల్‌గా చర్చి ఉందంటే అస్సలు నమ్మలేనండి. నేనెప్పుడు చూడలేదు అంత చక్కగా ఉందంటే. ఎక్కడో మనం గౌరీపట్నమో లేపోతే గుణదల చర్చికి అలా చూస్తున్నట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది. అలాగే మనకిక్కడ టెంపుల్స్ ఉన్నాయండి. అమ్మవారి టెంపుల్లు, అలాగే రామాలయము ఇక్కడ మనకి కనపడుతున్నాయండి. ఇంకా అద్భుతంగా కనపడుతుందండి. ఒకసారి మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా 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 బాగుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్, అలాగే పోతురాజు, కనకదుర్గమ్మ అమ్మవారు, అలా విధంగా రామాలయము, అలాగే ఒక్కటే కాదండి చాలా టెంపుల్స్ అన్నది ఈ ప్లేస్‌లో అయితే మనకు చాలా ఎక్కువగా కనపడుతున్నవి. ఎప్పుడైనా సరే వేరువేన వస్తే చాలా ఫేమస్ అయిన ఈ టెంపుల్స్‌కి ఒక్కసారి వచ్చి మీరు దర్శించుకోండి. చాలా మంచిదండి ఇక్కడ. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటదని ఇక్కడ గ్రామస్తులందరూ చెప్పుచున్నారండి. చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. ఈ గ్రామం యొక్క అందాలను పైపైన చూపించుకుంటూ, అలాగే టెంపుల్స్ కూడా పైపైన చూపిస్తూ వెళ్తున్నాను. మొత్తం అంతా వివరించాలని ఉంది కానండి టైం అయితే లేదండి. అలాగే ఇక్కడ రాజుల కాలం నాటి భవనం అంటండి ఇది. ఎంతో బాగుంది. కోట అంటారంట. అయ్య బాబోయ్! ఎప్పుడుదో చాలా సంవత్సరాలు అయి ఉంటది. దాదాపు ఒక 50 సంవత్సరాల పైనే దాని యొక్క చరిత్ర అయితే ఉంటదనుకుంటున్నానండి. అంత చరిత్ర కలిగిన విల్లులు కూడా ఇక్కడ ఉన్నాయండి. అదే విధంగా మనకి ఈ ఊర్లో మరొకటి ఉందండి. ఇంకో శివాలయంకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. అయ్య బాబు! నేను ఇక్కడ ఈ శివాలయం చూసి ఏంటబ్బా! ఇక్కడ ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగుంది ఏంటబ్బా! అని అనుకున్నానండి. నాకు అంతలాగా చాలా నచ్చిందండి. ఈ టెంపుల్ కూడా ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో ఈ టెంపుల్ అన్నది. ఈ టెంపుల్ చూడగానే లోనకి వెళ్ళి స్వామివారు ఎలాగ ఉంటారన్నది కూడా నేను చూపించాలని అనుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది. నేను మధ్యాహ్నం రావడం వలన ఇక్కడ మనకి క్లోజ్ అయితే అయ్యింది. డెఫినెట్‌గా ఇంకోసారి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఒకసారి రావాలండి. అదే విధంగా నాకు ఇదే రోడ్‌లో నాకు మరొక టెంపుల్ అయితే కనపడింది. ఆ టెంపుల్ చూస్తే నాకు అనిపించిందండి, ఆహా! లోనకెళ్ళి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు లోన కూర్చుంటే చాలు అంత ప్రశాంతంగా ఉంటదేమో అనిపించిందండి. నాకైతే దీన్ని అద్దాల టెంపుల్ అని చెప్పడానికైతే నాకు చాలా మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మీరు చూడండి ఈ రామాలయం ఎంత బాగుందో అన్నది. అస్సలు మాటలైతే చెప్పలేకపోతున్నాను. చాలా చాలా బాగుందండి. చాలా నీట్‌గా ఇక్కడ ఊరు కూడా చాలా నీట్‌గా ఉందండి. ఇక్కడ మనుషులు కూడా నీట్‌గా ఉన్నారు. అదే విధంగా సరదాగా అందరిని పలకరిస్తూ ఉంటున్నారండి. చాలా బాగుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఇప్పుడు టెంపుల్స్ చూసాం గదా! ఇప్పుడు గ్రామ పంచాయతీ చూడండి ఎంత బాగుందంటే, అస్సలు నేను ఇదొక కోటేమో అనిపించింది ఫస్ట్ నాకు. అసలు నేను నమ్మలేదు ఇది గ్రామ పంచాయతీ అంటే. అంత బాగా నాకు ఈ ప్లేస్ అయితే నాకు నచ్చిందండి. చూడండి ఏదో ఒక కోట, కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు,
పెద్ద పెద్ద అన్నం విధంగా ఏదైతే అనిపిస్తుందో ఆ విధంగా మనకి ఎంట్రన్స్లో చూపించారు. పక్కనే మనకి అంగన్వాడీ కూడా ఉందండో. ఈ ఊర్లో టెంపుల్స్కే కాకుండా అలాగే మరొక అద్భుతమైన ప్లేస్ కూడా ఇక్కడ ఉందండి. ఇప్పుడే అక్కడికే అయితే మనం వెళ్తున్నాము. చాలామంది దీన్ని రికమెండేషన్ కూడా చేశారు. అన్న అక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది, ఫోటోలు దిగడానికి బాగుంటుంది, అలాగే సరదాగా అక్కడ మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుంది అని చాలామంది చెప్పారు. ఓకే, అక్కడ ఏముంటుందబ్బా అని అనుకున్నాను కానండి, అబ్బాబ్బా ఏముందండి, ఆల్రెడీ మనము నిడదల నుంచి వేలువేను వచ్చే మార్గంలో ఆల్రెడీ బ్రిడ్జ్ అయితే చూపించాను కదండి. వేలువేనులో ఒక లాగులు ఉంటాయంట, అక్కడ చాలా బాగుంటదంట. చూస్తున్నారు కదండి, ఇదే లాగులు. ఈ లాగులు అన్నది చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఫోటో షూట్ చేయడానికి చాలా బాగుంటది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ లొకేషన్ అన్నది ఏ విధంగా ఉంటది అన్నది నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఈ వీడియోలో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ గోదావరి నుంచి వచ్చిన ఈ కాలువ అండి, ఎన్నో కాలువల కింద ఇది ఏర్పడుతూ ఉందండి. ఆల్రెడీ ఇది ఒక కాలువ నుంచి మరొక కాలువ అన్నది ఇక్కడ ఏర్పడడం జరుగుతుందని. ఎంత ఫ్లోటింగ్ ఉందండి, చాలా ఫ్లోటింగ్ ఉంది. వాటర్ అంతా ఇక్కడే వదిలేస్తున్నారు, కానీ చాలా బాగుంది. ఇక్కడ నుంచి నేను చాలా ఫోటోలు అయితే దిగాము. నేను మా ఫ్రెండ్ కూడా చాలా బాగా దిగాము ఇక్కడ ఫొటోస్ అయితే. మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఇదొకటే కాదండి, మరొక కాలువ అన్నది కూడా మనకి ఉంది. అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తాము. అక్కడైతే ఇంకా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇక్కడ పడిపోతామేమో అనిపించేంత ఉంది. ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా 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 బాగుంది. సరదాగా పిల్లల్ని అయితే తీసుకురావచ్చు, కానీ దగ్గరగా అయితే అస్సలు తీసుకురావద్దండి, ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ ఉంది. అలాగే చాలా రోజుగా కూడా ఇక్కడ ఉంటుందండి. ఈ అందమైన ప్లేస్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే విధంగా ఇంతే కాకుండా మరొకటి ఉంది. ఇక్కడికి ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఆహా, నాకైతే ఆ ప్లేస్ చూసాక అద్భుతం అనిపించింది. అంత అద్భుతంగా ఉంది. ఏంటండి, పడవ నడుపుతుంది అనుకుంటున్నారా? ఇది పడవేం కాదండి. చూడండి ఒకసారి, ఇదంతా గేట్లు అండి. ఈ గేట్ల టెక్నాలజీ అనేది ఓల్డ్ సిస్టమ్ అయినా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా బలంగా ఉన్నాయి. అసలు ఇరగొట్టాలని ఇరగో అంత స్ట్రాంగ్ గా ఉన్నవి. ఇది కూడా మన ఏలువేలులో చూడవలసిన బెస్ట్ ప్లేస్ కూడా ఇది ఒక ప్లేస్ కింద మనం చెప్పుకోవచ్చండి. చూడండి, ఇక్కడ మనకి ఇది ఒకటే కాదండి, ఒకసారి వెళ్ళగరండి. మనకి సాయంకాలం అయితే సరదాగా పిల్లలతో అలాగే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కోసారి నాకైతే ఇక్కడ రాగానే నా మైక్ ఎందుకో సరిగ్గా పనిచేయలేదు, అందుకు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సరే చూడండి, అదే విధంగా అక్కడ అంకుల్ గారు ఆల్రెడీ కూర్చుని వాటర్కి వచ్చినట్టున్నారు. సరే వచ్చాం కదా, కాసేపు మాట్లాడుకుని వెళ్దాం అనుకుని, ప్రాణ స్నేహితులు అనుకుంటా. అసలు ఇవాళ ఫ్రెండ్షిప్ డే, సరదాగా మాట్లాడుతూ వచ్చారు. డెవలప్మెంట్ బాగుంది, అదే విధంగా స్కూల్ బాగుంది. ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా బాగుంటూనే ఉంది. నాకైతే అనిపించింది నెక్స్ట్ లెవెల్ వేలు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి.